ఏం చేస్తావు? ఏసైని హ్యాపీ చేయడానికి ఏం చేస్తావు చెప్పు. పొద్దున నువ్వు మాట మరుస్తాను, పొద్దున ఇది నాకన్నా ఇది అనుకుంటాను. సరే, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, సరే చర్చిని మంచి చిన్న పిల్లలు ఏదో ఒకటి దేవుడి కొరకు చేయాలి అనే ఆలోచన. దీని అర్థం ఏంటి తెలుసా? యేసయ్య మన జీవితాలు ఎంత కలర్ఫుల్గా మార్చగలడని అర్థం. ఓకేనా? మన జీవితాల్లో ఎట్లా ఉంటాయి? కలర్ఫుల్గా, అందంగా మలచగలిగిన శక్తి ఎవరికి ఉంది? యేసయ్యకే ఉంది. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ దేనికి గుర్తు? యేసయ్య బ్లడ్కి గుర్తు. ఆరెంజ్ కలర్ అది. ఆరెంజ్ కలర్ దేనికి గుర్తు? రెడీ. మీరు ఎప్పుడైనా సిగ్నల్స్లో వెళ్ళిందా? సిగ్నల్స్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? ట్రాఫిక్ సిగ్నల్స్ దేనికి గుర్తు? మనము పండ్లము అంటాం కదా, అది ఎన్ని వైపు చూపిస్తాం? ఆకాశం వైపు చూపిస్తాం కదా. సో అటు అంటే పైన. సో దానికి గుర్తు అనుకుంటాం. ఆ కళ్ళకు రాజ్యాలు కాదు గుర్తు. అంటే మనం అటు పైన చూపిస్తాం కాబట్టి అటు ఆకాశం వైపు. సింహాసనం కూర్చునేదన్నమాట. సో ఈ వైట్ దానికి రెడ్డి తర్వాత వైట్ చూస్తారా? మనం పాపం చేసి మన పాపంలో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి మన తప్పిదములు పాపములన్నీ ఒప్పుకుంటే ఆయన బ్లడ్తో కడిగేస్తాడు. కడిగేసి మనకి ఏమి ఇస్తాడు? వైట్ హార్ట్, పరిశుద్ధతని ఇస్తాడు. ఇలా నేర్చుకున్నా కదా పరిశుద్ధత కదా. పరిశుద్ధత అంటే మంచి జీవితం అన్నమాట. ఎలాంటి పాపం లేనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అంతేనా? ఎంత మీనింగ్ ఉంది కదా దీంట్లో. యేసయ్య ఎటువంటి వాడు అనేది తెలియజేయడానికి చాలా మంచి కలర్స్ వేసుకొచ్చేది. ఓకేనా? క్లాస్ కదా. నేను ఏంటి యేసయ్య మనకు వచ్చి తీసుకెళ్తాడు. అప్పటి వరకు మన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు యేసయ్య. మనం వైట్ హార్ట్ తో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనమాట. ఓకే, ఇంకెవరైనా తీసుకొచ్చినా కదా ఎవరికైనా తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చినా అప్పుడు ఇదేంటి? ఇది మీ ప్లానా మీ టీచర్ ప్లానా? టీచర్ ప్లాన్ కరెక్ట్ నువ్వే చేయాలి. నేను చేయలే. దేవుడి కోసమేనా? ఏం చెప్పు దేవుడికి దేవుడు ఉన్నాడు. కళ్ళు మూసుకోసారి మీ ముందు తెచ్చి నిలబడ్డాడు. చెప్పి ఇప్పుడు యేసయ్యకి ఏం చెప్తావు? ఓకేనా? ఇది ఎవరు గిఫ్ట్? ఇక్కడ యేసయ్య. ఇట్లా ఇగో యేసయ్య ఉండాలి అని చెప్తాడు. అందుకే ఈ గిఫ్ట్ చేసుకొచ్చున్నాడు. ఓకేనా? క్లాప్స్. నెక్స్ట్ ఇంకేమైనా వేసుకుంటారా? తీసుకురా త్వరగా. హ్యాపీ బర్త్డే. ఏంటిది చెప్పాలి? హ్యాపీ బర్త్డే. యేసయ్యకి హ్యాపీ బర్త్డే చేస్తావా? రేమో గీసినావా? అంటే ఎందుకు ఇది చేయాలనిపించింది నీకు? ఇది చేయాలి అంటే నీకు ఏమనిపించింది? తయారు చేస్తానంటే హ్యాపీ బర్త్డే యేసయ్య అని రాసుకొని విద్య తయారు చేసుకొని వచ్చింది అనమాట. మంచిగా డెకరేట్ చేసుకొని వచ్చింది కదా. అంతేనా? సరే, ఓకే, క్లాస్ చేద్దాం.
అంటే ఏమవుతుందంటే నా జీవితానికి రాజు యేసయ్య అని చెప్తాను అన్నట్టు. నాకు ఈ గిఫ్ట్ కావాలి ఆ గిఫ్ట్ కావాలని అడగడు యేసయ్య. నీ హృదయము నాకు కావాలి అని అడుగుతాడు. నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు అంటాడు. అంతే యేసయ్య, ఇంకేమంటాడు. నేను పరిశుద్ధంగా ఉన్నా, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉన్నావు, నేను అందరికీ హెల్ప్ చేసినా నువ్వు హెల్ప్ చేయి, నాలా ఉందని చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ లో వైట్ వాటర్ పోస్తే ఆ గ్లాస్ ఎక్కడ కనబడుతుంది? వైట్ వాటర్ పోసాం, ఆ గ్లాస్ ఎక్కడ కనబడుతుంది? రెడ్ వాటర్ పోసాం, ఎక్కడ కనబడుతుంది ఆ గ్లాస్? బ్లూ కలర్ పోసాం కదా, ఏది వస్తే అక్కడ కనబడుతుంది కదా. ఈ హార్ట్ కూడా అంతే, ఈ హార్ట్ లో ఎవరు ఉంటే అక్కడే కనబడుతుంది. ఈ హార్ట్ లో ఎవరు ఉన్నారు మరి? యేసయ్య ఉంటే మనం ఎక్కడ కనబడతాం? యేసయ్య లాగా పనిచేస్తాం, యేసయ్యనే చూపిస్తాం అన్నమాట. సో మీరందరూ ఈ అబ్బాయి చాలా హ్యాపీ చేశాడు యేసయ్య. ఎట్లా ఎట్లా చెప్పండి? హార్ట్ ఇచ్చేసి. యేసయ్య ఏమి కోరడు, హార్టే కోరుతాడు. మన హార్టే కోరుతాడు. ఇస్తారా మరి? అందరు ఇస్తారా? 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 ఎట్టిస్తారు? అది కాదు, కోసొచ్చేది కాదు. యేసయ్య కోరుకునేది ఏంటిది? యేసయ్యకు రోజు ప్రే చేయాలి. ఏ చెట్టు, ఆ చెట్టు మీద ఇదేంటి? అదేంటి? చంద్రుడా? ఓకే, ఇవేంటి? ఇట్లనా? 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 మరంట ఇట్లనా? ఇట్లనా? ఇదేంటి మరి? జ్ఞానం అది. మూడు ఆలోచనలు ఉన్నాయి ఏమని? ఓకే, మూడు ఎర్రగేడు మూడు సిగ్గుపట్టు. హార్ట్స్ బాగున్నాయి కదా, ఫోర్ ఉన్నాయి కదా. మన హార్ట్లో కూడా 4 గదులు ఉంటాయి. 4 మెంబర్స్ అన్న యేసయ్య దగ్గర మేము నడిపిస్తా, యేసయ్య మీ దగ్గర నడిపిస్తా అని చెప్తాను అన్నట్టు యేసయ్య. ఓకేనా? నలుగురిని యేసయ్య దగ్గరికి తీసుకొస్తా అని చెప్తాను కదా, అట్లనే చెప్పు ఉండాలి. తీసుకొస్తావా యేసయ్య దగ్గరికి? ఓకే, వెరీ గుడ్. క్లాస్ చేయండి. ఇది కూడా దేవుడికి చాలా ఇష్టమైన పని. దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి తెలుసా? హార్ట్ ఇవ్వడం. రెండోది ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి తీసుకురావడం. ఓకే, మరి అందరూ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ క్లాప్స్ చేద్దాం గట్టిగా. ఓకే, వెరీ గుడ్. ఏంటిది? నువ్వేమనుకున్నా? చాలా మంచిగా రాస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన జీసస్ కి ఒక స్మాల్ గిఫ్ట్. బెస్ట్ ఫ్రెండ్ అని అంతకంటే మించింది యేసయ్య హ్యాపీ చేసేది ఏం లేదు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను యేసయ్య. మీరు చెప్తారు అట్లా? బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి మనం ఏం తీసుకొని వెళ్ళినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవునా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీకి డాడీ చాలా ఇష్టం కదా. ఇష్టమైతే అలా మమ్మీ దగ్గరికి ఇప్పుడు పార్సల్ ఉన్నాడు ఎంత క్లాస్ అను? హార్ట్ అయ్యో
మన ఇంటికి రావాలి కదా. 8 o'clock కదా. 8 o'clock అంటే తెలుసా మీకు? 8 ఎత్తుంటుందా నంబరు తెలుసా? ఒకసారి గాలిలో గీసి చూపించండి నాకు. మీ ఇంట్లో ఎవరెవరైనా వాచెస్ ఉన్నాయి, క్లాక్స్ ఉన్నాయి? గోడ గడియారాలు లేవా? అందులోకి వెళ్ళబోయిన ఇక్కడ 8 ఎక్కడ ఉందో చూపించండి. అందరికి టైమింగ్స్ తెలుసా? పెద్ద ముళ్ళు ఉంటుంది కదా, అది 12 మీదకి రావాలి. చిన్న ముళ్ళు 8 మీదకి రావాలి. ఆ 8 మీదకి రాకపోతే రావాలి. ఇక్కడికి వచ్చేవరకు ఆ చిన్న ముళ్ళు 8 మీద చూపించాలి. అట్లా అది కూడా రోజు క్లాస్ కి టెన్షన్ లో ఎవరు ఫస్ట్ వస్తారో అని కూడా చూస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరు క్లాస్ కి ఫస్ట్ ఎవరు వస్తారు, డిసిప్లిన్ ఎవరు ఉంటున్నారు, ఎవరు ఎంతమందిని తీసుకొస్తున్నారు, ఇవన్నీ చూడటం లేదు. సో మీరందరూ రేపు కరెక్ట్ గా టైంకి రావాలి. ఏం తీసుకొని రావాలి? మంచి మంచి డ్రాయింగ్స్ తీసుకొని వచ్చి టీచర్స్ రేపు మీ 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 ఫస్ట్ ఇక్కడ చూపియండి మీ డ్రాయింగ్స్ అన్ని. తర్వాత మీ క్లాస్ లో వాటి గురించి వివరించాలి. ఓకేనా? ఎవరి క్లాస్ లో వాళ్ళు వివరిస్తారు. అందరూ ఇక్కడ వివరించిన టైం సరిపోతుంది. ఓకే, అర్థమైందా నేను చెప్పిన విషయం? అర్థమైతే ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దామా? ఇప్పుడు లాస్ట్ మీరు నాశనం తర్వాత చేతులు కట్టుకోవాలి. పిల్లలు కదా అక్కడ భోజనం ఉంటుంది, పట్టుకొని వచ్చి మీరు లైట్గా కూర్చొని తినాలి. మీరు పిల్లలు చేతులు కట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ క్లాస్ టీచర్స్ వాళ్ళే తీసుకుపోయి కడిగి తీసుకొని తీసుకురావాలి. సెంటర్ ఆ తర్వాత ప్రైమరీ వాళ్ళు వెళ్ళాలి, తర్వాత సీనియర్స్ వెళ్ళాలి. వాళ్ళు కడుపులో వస్తున్నప్పుడు ప్రైమరీ వాళ్ళు అది చూసుకోవాలి. పూర్తి చేయడానికి టీచర్స్ వాడుతున్నారు. పిల్లలు కూడా సక్రమంగా ప్రతి క్లాసు మంచిగా జరిగించడానికి మీరే మా మధ్యలో పొందాలి. రేపటి దినం లైవ్ కొరకు పిల్లలు సిద్ధపరచండి. మరియు ఇప్పుడు పిల్లలు మరి టిఫిన్ చేసి వెళ్తుంటే మంచి ఆరోగ్యం మిమ్మల్ని అందరూ నింపుతారు. రాబోయే దినంలో మీ సాక్షిగా ఉంటారు. వీళ్ళందరినీ జీవించుకోవాలి. ఏసులో పెట్టారు ఆశీర్వాదాలు దేవుడి ప్రేమ, మన ప్రభైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నిటి సావాసం, గొప్ప కనికరం ఎల్లప్పుడూ మనం చూడండి. వెంకటేశ్వరాలు నిలబడాలి. సుశీల టీచర్, నిరీక్షిత టీచర్ పిల్లలు ఎవరో నిలబడాలి. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. అది లేదండి ఇలా లైన్ కూర్చోబెట్టాలి. ఇట్లా మనకి ఇట్లా